పరీక్ష హాల్లో కూర్చున్న విద్యార్థులు వింతగా నకలు చేస్తున్నారు. ఎడమ చెయ్యి ఊపితే ఏ, కుడి చెయ్యి ఊపితే బి అని అర్థం. అందరూ ఒకరి సంకేతాలు చూసుకుని సులభంగా సమాధానాలు రాస్తున్నారు. చూసేవారికి అందరూ టాపర్లవుతారేమో అనిపించింది. కానీ వారి పనులు ఎక్కువసేపు దాచిపెట్టలేకపోయారు. పర్యవేక్షిస్తున్న టీచర్ వెంటనే అలారం మోగించాడు. అప్పుడే ఒక తెలివైన టాపర్ కొత్త ఐడియా చెప్పాడు. ఇప్పుడు కాలు స్వల్పంగా కదిపితే సి, పెన్నును వేగంగా తిప్పితే డి, తల తిప్పి ఏ లేదా బి చెప్పడం మొదలైంది. కానీ అసలు ఆట అప్పుడే మొదలైంది. కళ్ళజోడు వేసుకున్న అబ్బాయి ఒకసారి చూసిన వెంటనే వెనుక కూర్చున్న విద్యార్థి గట్టిగా పాదం తిప్పాడు. ఇక నుంచి అదే కొత్త కోడైంది. ఒక పాదం అంటే ఏ, రెండు పాదాలు అంటే బి. ఇలా కొనసాగింది. మొదట్లో అందరికీ ఇది చాలా ఫన్నీగా అనిపించింది. కానీ గ్యాస్ ఎక్కువవుతుండటంతో వెనుక కూర్చున్న చాలా మంది విద్యార్థులు ఊపిరాడక పడిపోవడం మొదలైంది. కొందరి నోటి నుంచి నురుగు రావడం మొదలైంది. మరికొందరు స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నారు. హాల్లో పూర్తిగా గందరగోళం నెలకొంది. అయినా మిగిలిన కొందరు అబ్బాయిలు ఊపిరి బిగపట్టి పరీక్ష రాస్తూ విజయానికి దగ్గరయ్యారు. కానీ చివరి క్షణాల్లో పరిస్థితి అంత దారుణంగా మారింది కాబట్టి మొత్తం పరీక్షనే రద్దు చేశారు. చివరికి అందరి కష్టమూ తెలివితేటలు వృధా అయ్యాయి.